సో ముందు వీడియోలో ఏంటంటే ప్రైమరీ లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటే కిడ్స్ కి ఎలాంటి సజెషన్స్ డాక్టర్స్ ఇస్తారు, మదర్స్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది చెప్పాను కదా. సో సెకండరీ లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న కిడ్స్ లో ఏంటంటే బై బర్త్ వీళ్ళకి ఎంజైమ్ డెఫిషియన్సీతో పుడతారు కాబట్టి వీళ్ళకి ఏం చేసినా సరే మనం రైట్ నౌ అయితే వాళ్ళకి లాక్టోజ్ కంటెంట్ ఉన్న ఫీడింగ్ అయితే ఇవ్వకూడదు అని డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు. సెకండ్ ఏంటి అంటే వీళ్ళకి ఫార్ములా ఫీడింగ్ ఏదైతే ఇస్తున్నారో అది కూడా కంటిన్యూస్ గా ఇచ్చేయాలి అని ఏమి ఉండదండి. దాన్ని కూడా టెస్ట్ చేస్తూ ఉంటారు డాక్టర్స్. 1 వీక్ ఇమ్మని, 10 days ఇమ్మని, తర్వాత మళ్ళీ మదర్ ఫీడింగ్ ఇమ్మని. సో ఇట్లా వాళ్ళు కూడా అబ్జర్వ్ చేసిన తర్వాతే వాళ్ళు సెకండరీ లాక్టోజ్ ఇంటాలరెన్స్ ప్రైమరీ లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేది వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసి చెప్తారు. సో ఇట్లా డాక్టర్స్ చెప్పింది ఫాలో అవుతూ ఫార్ములా ఫీడింగ్ ఇస్తూ ఉంటే బేబీలో గ్రోత్ అనేది గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ ఇంకొకటి ఏంటి అంటే కనుక వీళ్ళకి సెకండరీ లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేది లైఫ్ లాంగ్ ఉండిపోతుందా అంటే లైఫ్ లాంగ్ వీళ్ళకి కూడా ఉండదండి. 2 years కంప్లీట్ అయ్యేటప్పటికి వీళ్ళు కూడా నార్మల్ గట్ హెల్త్ ఇష్యూస్ అన్ని రికవర్ చేసుకుని వీళ్ళు కూడా నార్మల్ గా ఉంటారు. ఇన్ సమ్ కేసెస్ లో ఏంటంటే 5 years వరకు కూడా వీళ్ళకి లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది సెకండరీ లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న కిడ్స్ లో. ఇన్ కేస్ 5 years తర్వాత కూడా వాళ్ళకి ఈ లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేది తగ్గలేదు, గట్ హెల్త్ ఇష్యూస్ అనేది రెగ్యులర్ గా వస్తున్నాయి అంటే కనుక 5 years తర్వాతే డాక్టర్స్ వీళ్ళకి మెడిసిన్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు. 5 years వరకు కూడా ఏ డాక్టర్ కూడా మీకు ఎంకరేజ్ చేయరు మెడిసిన్స్ వాడండి, పాలు అరుగుదలకని కానీ లేదా మిల్క్ ప్రొడక్ట్స్ వీళ్ళు తీసుకున్నప్పుడు అరిగిపోవడానికి కానీ గట్ హెల్త్ ఇష్యూస్ కి కానీ మాక్సిమం టు మాక్సిమం ఏ డాక్టర్స్ కూడా సజెస్ట్ చేయరండి. అది గ్రాడ్యువల్ గా వాళ్ళ నేచర్ లోనే అది ఇంప్రూవ్ అవుతూ వస్తుంది అనమాట, న్యాచురల్ ప్రాసెస్ లోనే వాళ్ళకి. సో ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే ఫర్దర్ గా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఉంటాయి అనమాట. బట్ నేను చెప్తున్నాననే కాదు, ఎవరు ఏం చెప్పినా సరే మీకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే ఇమీడియట్ గా పీడియాట్రిషియన్స్ ని కన్సల్ట్ చేసి తర్వాత మీరు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆలోచించుకుని మీరు పిల్లల్ని ఎలా ఫీడ్ చేయాలి అనేది తెలుసుకుంటే బాగుంటుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please subscribe to my channel Anu Telugu Diaries. Please like, share, comment and subscribe.